హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనకి వీక్ అనేది లాస్ట్ కదా. మంత్లీ వైజ్లో, వీక్లీ వైజ్లో అండ్ ఇయర్లీ వైజ్లో కూడా ఓకేనా. కొంచెం అబ్జర్వేషన్ అనేది కరెక్టే చేయండి. నేను మిమ్మల్ని ఈ టైంలో ఏంటి అంటే స్ట్రక్చర్స్ చూడండి అనట్లా. మీరు ఇయర్లీ క్లోజింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకంటే వీక్లీ వైజ్ మంత్లీ వైజ్ అనేది మనకు రెగ్యులర్గా వీక్లీ వైజ్లో తెలుస్తూనే ఉంటుంది. మంత్లీ వైజ్ అనేది ఎప్పటికి ఉంటుంది. ఇయర్లీ వైజ్ కదా, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మార్కెట్లో నేను బయింగ్ చేస్తాను, సెల్లింగ్ చేస్తాను అనే ఇంటెన్షన్లో కాకుండా అసలు మార్కెట్ ఎలా వెళ్తుంది, ఎలాంటి మూమెంట్ తీస్తుంది, ఎలాంటి టైంలో ఎలాంటి మూమెంట్ వస్తుంది మార్కెట్లో, ఇవి కూడా క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫైన్. ఇవాళ సెన్సెక్స్లో వీక్లీ వైజ్లో అండి ఆల్రెడీ మేము ఈ మంత్కి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది 14 అటెంప్ట్స్తోని. ఓకే ఫైన్. అందులో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. మేము లాస్ట్ వీకే పక్కా జరిగామన్నమాట బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ వైజ్లో. ఎందుకంటే మంత్లీ వైజ్ వస్తున్నప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, సెన్సెక్స్ వీక్లీ వైజ్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, రెండు ఒకటి కాదు. ఎందుకంటే మూమెంట్స్ అనేవి సేమ్ ఉండదు. ఎప్పుడు కూడా మంత్లీ వైజ్లో వస్తున్నప్పుడు ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవుతా లాస్ట్లో వస్తాయి. సో లాస్ట్ వీక్ ఎక్స్పైరీకి కొంచెం కొంచెం ముందు మనం ఉన్న క్యాపిటల్ని సేవ్ చేసుకుని సమ్ ప్రాఫిట్ గెయిన్ చేస్తే పక్కగా జరగవచ్చు. ఓకేనా, కానీ వీక్లీ వైజ్ అలా కాదు కదా. వీక్లీ వైజ్ అంటే అందులో మళ్ళీ డిఫరెంట్గా సెన్సెక్స్ ఎలా ఉంటుందంటే మనకి మండే టు ఫ్రైడే కదా, ఒక క్యాండిల్ యొక్క రిప్రజెంట్ వీక్లీ వైజ్లో ఒక క్యాండిల్ యొక్క రిప్రజెంట్ కాబట్టి మనకు అక్కడ హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలాంటి డైరెక్షన్లో వెళ్తుందో కూడా క్లియర్గా చెప్పగలుగుతాం. ఓకేనా, డైలీ వైజ్లో 15 మినిట్స్ 1 అవర్ చార్ట్ ఇలాంటివన్నీ పక్క పెట్టేస్తే వీక్లీ వైజ్లో ఒక క్యాండిల్ ఒక డైరెక్షన్ని చెప్పడం కొంచెం పాసిబుల్ అవుతుంది. 100కి 100% అని చెప్పాను, మినిమం ఒక 60 to 70% అయితే హెల్ప్ అవుతుంది అంతే. ఓకేనా, ఓకే ఫైన్. ఇప్పుడు సెన్సెక్స్ ఏంటి అంటే యాక్చువల్లీ మేము ఓవరాల్గా ఒక 5 అటెంప్ట్స్ అనేది చేసామండి. అందులో 2 అటెంప్ట్స్ క్లోజ్ అయిపోయాయి, ఇంకొక 3 అటెంప్ట్స్ హోల్లో ఉన్నాయి. ఓకేనా, ఇవాళ 5 అటెంప్ట్స్ అనేది చేసాం. అంటే మార్కెట్లో ఉన్న ఒక ఫ్లక్చువేషన్, ఎందుకంటే మనకు మార్కెట్లో చూడండి అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వెళ్ళింది. నేను ఒకసారి క్యాండిల్స్ చూపిస్తాను మీకు. ఓకే ఫైన్, ఇదంతా పక్క పెట్టేస్తే ఇప్పుడు మేము అటెంప్ట్ చేసిన కాల్స్ హోల్లో ఉన్నాయన్నాను కదా. నిన్న వ్యూ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను, ఎవరిని కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి కాదు. ఇంటెన్షన్ ఏంటి అంటే ఇప్పటివరకు మీరు స్టాక్ మార్కెట్ని ఏ డైరెక్షన్లో చూసారో అక్కడి నుంచి కొంచెం చేంజ్ అవుతారు, ఇంకొక డైరెక్షన్ అనేది ఉంది సక్సెస్కి అనేది చెప్పాలని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే, చూడండి 78,100 పుట్టును 78,900 కాల్ అండ్ 78,600 పుట్టు 79,400 కాల్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ డైరెక్షన్లో మా కాల్స్ అనేది హోల్లో ఉన్నాయి. ఓకేనా, సో ఈ 3 అటెంప్ట్స్ అనేది ఎలా క్లోజ్ అవుతాయి ఈ వీక్లీ వైజ్లో అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మీరు ఈ 4 కాల్స్ కూడా ఒకసారి మీరు ఈ స్ట్రైక్ ప్రైజెస్ని యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒకటి చెప్తే వినే అంత చిన్నపిల్లలం అయితే స్టాక్ మార్కెట్లో లేము కదా. సో దాన్ని ప్రాక్టికల్గా చూద్దాము. నేను అందుకే అంటాను, మీరు ఎమోషనల్గా రాకండి, లాజిక్గా ఆలోచించండి. లాజిక్ మీన్స్ ఏంటంటే మనం ఇక్కడ ఎడిట్ చేసో క్రియేట్ చేసో పెట్టేది కాదు. లైవ్లో ఏ ఛానల్ చెప్తున్నా కూడా ఆ ఛానల్ యొక్క వర్డ్స్ ట్రూత్ ఉండాలి. ఓకే, అక్కడ నిజంగా బిలీవ్నెస్ ఉందా లేదా, అంత వర్త్ ఉందా లేదా వాళ్ళు చెప్తున్న స్ట్రక్చర్కి అనేది మనం ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచో క్యాపిటల్ పెట్టి లాస్ అవ్వకుండా ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యే బదులు కొన్ని రోజులు ఆపండి, కొన్ని రోజులు ఆపేసి అబ్జర్వ్ చేయండి ఎలాంటి ఛానల్స్ ఏమేమి చెప్తున్నాయి. అందులో చాలా వరకు ఏంటంటే నార్మల్గా 70 to 80% ఏంటంటే సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ 70 to 80% చెప్పిన క్యాండిల్స్లో ఎంతమంది ఇప్పటి వరకు అంటే పాజిటివ్లో ఉన్నారు, ప్రాఫిట్లో ఉన్నారు అనేది మనకు ఆల్రెడీ సెబీ తీసుకుంటున్న గైడ్లైన్స్లోనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు లాసెసే ఫేస్ చేస్తున్నారు కదా. మరి మనకు ఫేవరబుల్గా లేరు కాబట్టే వాళ్ళంతా హార్ష్గా చేస్తున్నారు అంతే. ఓకేనా, మనం లాస్ అవుతున్నప్పుడు రీటైలర్సే, ఎక్కడ కూడా రీటైలర్స్ మిన్నే పడుతుంది. ఓకే, రీటైలర్స్ లాస్ అవుతున్నారు కాబట్టే సెబీ అయినా అంత హార్డ్గా డిసిషన్స్ అనేది తీసుకుంటుంది. ఇంకొంతమంది ఏంటంటే 24 అవర్స్ ట్రేడింగ్ ఉంటే బాగుంటుంది, అలా ఎప్పుడు అనుకోకండి. 24 అవర్స్ ట్రేడింగ్ ఉంటే చాలా వరకు 6 అవర్స్లోనే చాలా స్ట్రెయిన్ అవుతాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనము ఫిజికల్గా ఒక పని చేస్తున్నప్పుడు
శరీరం మొత్తం అంటే బాడీ మొత్తం కంప్లీట్గా ఏంటి అంటే వర్క్ చేసింది అనుకోండి, అలసిపోయితే కొంచెం రెస్ట్ ఉంటుంది. కానీ మెంటల్ వైజ్లో ఉంటాం స్టాక్ మార్కెట్లో, ఓకేనా. ఆ స్ట్రెస్ అనేది బ్రెయిన్ తీసుకుంటుంది. ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడాలని అనుకోకండి. 6 అవర్స్లో మనము 24 అవర్స్లో కంప్లీట్గా ఏంటి అంటే ఈ 6 అవర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మన క్యాపిటల్కి ప్రాఫిట్ గెయిన్ చేయాలనేది మీరు ఆలోచించగలిగితే 6 అవర్స్ కూడా చాలా వేస్ట్ అనిపిస్తుంది తెలుసా. ఈవెన్ అంటే నా ఒపీనియన్లో ఏంటి అంటే 6 అవర్స్ కూడా ఎందుకు అనే ఇంటెన్షన్లో మేము ఉంటాము. ఎందుకంటే నార్మల్గా ఒక్కొక్కసారి సోగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. లాస్ట్ వీక్ మార్కెట్ మొత్తం ఎట్లా వెళ్ళిపోయిందండి, మండే టు థర్స్డే అసలు ఎలాంటి మూమెంట్ ఇవ్వలేదు. ఒక ఫ్రైడే రోజు వితిన్ 11 o'clock వరకు 9:50 నుంచి కాల్స్ అన్నీ అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది అని చెప్పట్లే. మనం తీసుకున్న స్ట్రక్చర్స్లో ఆల్మోస్ట్ అన్ని కాల్స్ 1500 పాయింట్స్ రేంజ్లో టార్గెట్ హిట్ అయింది అంటే ఇట్స్ నాట్ ఏ ఏమంటారు, అదేం మ్యాజిక్ కాదు, ఇట్స్ నాట్ ఏ మ్యాజిక్, ఓకే. అందుకే నేను చాలా చాలా చెప్తున్నాను, నేను క్యాండిల్స్ని కాదండి స్ట్రక్చర్స్ని నమ్మండి. ఈ 80% బిలీవ్ చేసిన దాంట్లో ఎంతమంది ప్రాఫిట్లో ఉన్నారో మీకే తెలుస్తుంది, ఓకేనా, మీరు ఉన్నారా లేదా అనేది. అలాగే ఇదొక డిఫరెంట్ టైప్. నేను అందరిలాగే చెప్పాలి అనుకుంటే నేను ఛానల్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు, ఓకేనా. నా ఇంటెన్షన్ ఏంటి అంటే మార్కెట్లో మనం పెడుతున్న క్యాపిటల్ సేవ్ అవ్వకుండా సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడు దోచి క్యాండిల్ మెంటాలిటీయే నాది, ఓకేనా. అగ్రెసివ్ క్యాండిల్స్ కోసం నేను ఏ రోజు చూడలేదు. అంటే అగ్రెసివ్ క్యాండిల్ అంటే అత్యాశ అన్నట్టే, నేనైతే అలాగే చూస్తాను, ఓకేనా. దోచి క్యాండిల్ ఏంటి అంటే మనం ఎలాంటి మూమెంట్ వచ్చినా కూడా దాన్ని మనం హోల్డ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాము, ఓకే ఫైన్. ఈ 4 కాల్స్ అయితే ఒకసారి మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, స్ట్రైక్ ప్రైజెస్ని యాడ్ చేసుకొని మూమెంట్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది అనేది చూడండి, ఓకే. ఓకే ఫైన్, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. స్ట్రైక్ ప్రైజెస్ 78,100 పుట్టు, 78,600 కాల్, ఓకేనా. ఓకే ఫైన్, 78,100 పుట్ అండి, ఇంకొకటి 78,600 పుట్, ఓకే. 2 పుట్స్ను అండ్ కాల్స్ చూడండి 78,900 కాల్ అండ్ 79,100 కాల్, ఓకే. సో ఈ 4 కాల్స్ అంటే ఈ స్ట్రైక్స్ కూడా మీరు యాడ్లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఎప్పుడు కూడా మార్కెట్ని మీ డైరెక్షన్లో కాకుండా ఒక్క 1 వీక్ నేను చెప్తున్న డైరెక్షన్లో అంటే నా ఛానల్ చెప్తున్న వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్షన్లో ఒకసారి ఆలోచించండి. మీకు ఓకే ఈ కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. చూడండి సెన్సెక్స్లో క్యాండిల్స్ గురించి అండి, వీక్లీ వైజ్లో మనకి ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క బాడీ చూడండి అండ్ టేల్ అనేది లేదు కదా లోలో, ఏంటి అంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బాడీ యొక్క లోకి వస్తుందో ఇక్కడ ఏంటంటే ఆర్డర్స్తో కొంచెం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిన్న లాజిక్ ఏంటి చెప్పండి, వీక్లీ వైజ్ కాకుండా మంత్లీ వైజ్ డైరెక్షన్లో చూడండి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మనకు మంత్లీ వైజ్ ఎక్స్పైరీయే కదా. సో ఈ క్యాండిల్ ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది. ఈ క్యాండిల్ యొక్క హై ఉంది అండ్ లో కూడా ఉంది, ఓకే. ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అనేది అంత ఈజీగా క్లోజ్ అవ్వవు, ఓకేనా. వాళ్ళు చాలా ఫోర్స్గా వాళ్ళ యొక్క అంటే కొన్ని కాదు చాలా లాట్స్ని, కొన్ని లక్షల లాట్స్ని క్లియర్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటే తప్పించి ఇక్కడున్న ఆర్డర్స్ అయితే క్లియర్ కావు, ఓకేనా. ఇన్ కేస్ అప్సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ యొక్క హై ఉంది చూసారా, ఇక్కడ వరకు పాసిబిలిటీ ఉంది, ఇక్కడ వరకు 84,648 హై, ఓకే. లేదంటే ఈ క్యాండిల్ యొక్క హై, ఎందుకంటే ఈ టేల్స్ మీదనే ఆర్డర్స్ అనేది ఉంటాయి, ఓకేనా. సో అందుకే మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము వీక్లీ వైజ్లో మంత్లీ వైజ్లో అంటే అంతకుముందు ఉన్న క్యాండిల్ యొక్క హైలో అండ్ టేల్స్ ఉంటాయి కదా, వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ ఈ టేల్ యొక్క లో క్రాస్ చేసింది, ఓకే. ఇవాళ కొంచెం మూమెంట్ అనేది కరెక్ట్గా లేకున్నా మిగిలిన ఈ 4 days ట్రేడింగ్ సెషన్స్లో ఈవెన్ మూమెంట్ ఇస్తే అప్ సైడ్ ఇవ్వచ్చు, లేదంటే ఈ జోన్లోకి వచ్చి కొంచెం వోల్టాలిటీ చూపించాలి అనేసి కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మార్కెట్లో అప్ సైడ్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఈ 3 ఉంటాయి.
వోల్టాలిటీ అనేది అప్ ట్రెండ్‌లో ఉంటది. డౌన్ ట్రెండ్‌లో ఉంటది. కాబట్టి దాన్ని కంప్లీట్‌గా ఒక వెర్షన్ అని చెప్పలేము. ఓన్లీ 3 వెర్షన్సే అప్ సైడ్, డౌన్ సైడ్, కన్సల్టేషన్. వీటిని మాత్రమే మనం అనలైజ్ చేసుకోవాలండి. ఓకేనా? ఇదండి సెన్సెక్స్. ఇంకోటి చూద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ వైస్‌లో ఈ క్యాండిల్స్ చూసారా మీరు? అంటే ఎన్ని మంత్స్ నుంచి వోల్టాలిటీ ఉందని సారీ కన్సల్టేషన్ ఉంది. అంటే ఈ టేల్స్ యొక్క లోలో ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? మనము ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ పడ్డప్పుడు చెప్పాం. వీటి కింద ఆర్డర్స్ ఉన్నాయండి. వీటి యొక్క లోని బ్రేక్ చేసింది అంటే మార్కెట్ అనేది మళ్ళీ కొంచెం యూటర్న్ తీసుకుంటుంది అనేసి. ఓకేనా? ఈ లో బ్రేక్ అయింది. మళ్ళీ యూటర్న్ వచ్చింది. ఇది బ్రేక్ అయింది. ఇక్కడి నుంచి వచ్చింది. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్డర్స్‌ని అంత ఈజీగా క్లియర్ చేయరు. వాళ్ళ ఇంటెన్షన్ అనేది డౌన్‌కి తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్‌లో ఉంటే తప్పించి, లేకపోతే ఉన్న షేర్స్‌ని, లాట్స్‌ని అమ్మేద్దాము, ఫ్రెష్‌గా జాన్యువరి నుంచి స్టార్ట్ చేద్దాము అనే ఒక ఇంటెన్షన్ ఉంటే తప్పించి, హెవీ ఫోర్స్‌గా వస్తే మాత్రమే ఇక్కడున్న ఆర్డర్స్‌ని అన్నీ క్లియర్ చేస్తారు. లేకపోతే ఇగో ఇలాంటి క్యాండిల్సే పడతా ఉంటాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే కన్సల్టేషన్ అయినా కూడా ఇది అంటే 1 మంత్ క్యాండిల్ ఏమి అంత ఈజీ కాదు. ఒక 200, 300 పాయింట్స్ రేంజ్ కూడా కాదు. చూడండి ఈ మంత్ క్యాండిల్ 53,388 హై ఉంది, 50,600 లో ఉంది. ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్. ఓకేనా? 3,000 పాయింట్స్. ఇక్కడ కూడా చూడండి హై 52,760, 49,787. అంటే కన్సల్టేషన్ ఇలా ఉంది అనేసి అనుకుంటే జస్ట్ నార్మల్ చెప్తున్నా, కన్సల్టేషనే అవుతుంది మార్కెట్ ఈ మంత్ మొత్తం. అంటే ఎన్ని మంత్స్ నుంచి అంటే ఇలాంటి బ్రేక్ చేసేటప్పుడు ఎలా వస్తుంది, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే ఒక మంచి రేంజ్లో ఒక 3,000 కాకుండా హెవీగా పాయింట్స్ అంటే కావాలి ఒక వీక్లీ వైజ్ మంత్లీ వైజ్లో అంటే ఇలాంటి క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిల్స్ మాత్రమే అలా అంత రేంజ్లో పడతా ఉంటాయి. ఓకేనా? ఈ క్యాండిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. హై వచ్చేసి 53,180, లో 46,000. ఎవరన్నా అనుకున్నారా ఇంత హెవీగా ఫాల్ అయ్యి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది విత్ ఇన్ డేలో అనేసి? ఎవరు అనుకోరు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మాత్రమే హెవీగా ఇస్తాయి. ఓకేనా? ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు 46,000 నుండి 53,000 అంటే నియర్ బై 7,000 పాయింట్స్. అంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఈ క్యాండిల్స్ యొక్క 3,2,500 అనుకుంటే ఇక్కడ ఒక్కొక్కటి 7,000 పాయింట్స్ పర్ మంత్ కూడా కాదు యాక్చువల్లీ 2 డేస్లోనే. ఎలక్షన్స్ రోజు, ఎలక్షన్ తెల్లారు అంతే. ఈ 2 రోజులల్లో క్లియర్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేసింది మార్కెట్ ఈ ఈ జోన్లో. ఓకేనా? సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. ఐఎమ్ వెరీ క్లియర్గా నేను చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను. సపోర్ట్ రెసిస్టెన్స్ కావండి. ఓకేనా? మీరు క్యాండిల్స్ని అనలైజ్ చేయాలి అనుకుంటే మంత్లీ వైజ్లో ఇలా చేసుకోండి. కాకపోతే ఇప్పుడు మార్కెట్ అనేది క్లోజింగ్ ఎలా అవుతుంది ఈ మంత్ అనేసి అడగండి. నాకు కూడా తెలియదు. ఎందుకంటే అసలు రేపు మార్కెట్ ఏమవుతుంది అని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు లేదు నాకు తెలిసి. ఓకేనా? మనం ఆలోచించినంత మాత్రం లేకపోతే మనం ఏదో చెప్తే మార్కెట్లో జరిగేంత ఏం ఉండదు. మార్కెట్ మూమెంట్ ఎలా వెళ్తుంటే ఆ డైరెక్షన్ పట్టుకొని మనం పోవాలి. అంతే తప్పించి ఇలా వెళ్తే బాగుండాలా, ఎలా పోయినా మనకు ప్రాఫిట్ వచ్చేలాగా మనం చూడాలి. ఓకే? అంటే ఆ స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అంతే తప్పించి మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయితే బాగుండు, గ్యాప్ డౌన్ అయితే బాగుండు, రేపు ఏమైపోతుందో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది ఫస్ట్ మీరు తగ్గించుకోండి. ఓకేనా? మీరు ఎంత ఆలోచించినా ఎంత ఏం చేసినా కూడా రేపు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. అది ఒకే డైరెక్షన్లో పోతుందా, లేకపోతే కన్సల్టేషన్ అవుతుందా, లేకపోతే గ్యాప్ అప్ అయి అక్కడే ఉండిపోతుందా, గ్యాప్ డౌన్ అయిపోతుందా, కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుందా అనేది అది మార్కెట్ రన్నింగ్లో తెలుస్తుంది. ఓకేనా? ఇలాంటి వాటిని ఎవరు ప్రెడిక్ట్ చేయరు. అంతేనా కదా? సో అందుకే నేను చెప్తున్నాను క్యాండిల్స్ని మీరు ఎఫ్ఎండ్ఓలో ఎస్పెషల్ నేను ఈక్విటీస్ గురించి లేకపోతే ఫ్యూచర్స్ గురించి నేను చెప్పట్లా, ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే. ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ఓలో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ వైజ్లో మీరు ఒక డైరెక్షన్లో వస్తున్నప్పుడు అక్కడ మీకు స్ట్రక్చర్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఓకేనా? మీరు క్యాండిల్స్ని చూస్తే అవ్వదు. మార్కెట్ స్టార్ట్ అవుతుంది వీక్లీ వైజ్లో అంటే బ్యాంక్ నిఫ్టీకి ఒక పాయింట్స్ రేంజ్లో అండ్ స్ట్రక్చర్ ఉంటుంది.
ఓవరాల్‌గా డైరెక్షన్ అనేది లాస్ట్ వీక్ అంటే వీక్ యొక్క ఎక్స్‌పైరీలో ఒక డైరెక్షన్‌కొస్తది. ఓకేనా? కంప్లీట్‌గా మార్కెట్ అనేది ఇదే. ఓకేనా? అక్కడేమన్నా దోజీ క్యాండిల్స్ కాకుండా ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్స్ పడి ఏదైనా పానిక్ సిట్యుయేషన్ వచ్చి లేకపోతే ఒక మంచి బూస్టింగ్ యొక్క అంటే బూస్టింగ్‌గా ఉండే ఏదన్నా న్యూస్ వచ్చిందనుకో పాజిటివ్ న్యూస్ వాటికి కూడా రియాక్ట్ అవుతది. అవ్వదనట్ల. కానీ ప్రతి న్యూస్‌కి అవుతదని మీరు అనుకోకండి. రేపేమవుతుంది కాదు. ఇవాళ నైట్ యూఎస్ఏ మార్కెట్స్ ఓపెన్ అయిపోతాయి కదా! ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యాయి అనుకుంటా. సో, ఈ టైంలో మార్కెట్‌లో ఏమవుతుందో కూడా ఎవ్వరేం చెప్పలేము. రేపు మార్నింగ్ లేసాక ఈ యూఎస్ఏ మార్కెట్స్ ఉన్నాయి కదా! డౌ జోన్స్ గిట్లా, నాస్డాక్ వాటి యొక్క క్లోజింగ్ కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. అండ్ మన అంటే మన క్యాండిల్స్ అంటే సారీ రేపు మన మార్కెట్ ఎలాంటి ఓపెనింగ్ అవుతుంది అని చెప్పగలుగుతామా? కాకపోతే ఏంటంటే ఒక 60-70% ఇవాళ యూఎస్ఏ మార్కెట్స్ క్లోజ్ అవుతాయి కదా! మనకు మిడ్‌నైట్. సో, వాటి యొక్క డైరెక్షన్ చూసి ఎన్ని పాయింట్స్ రేంజ్‌లో ఉంటుంది అని కాకుండా గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా లేదంటే న్యూట్రలా, గిఫ్ట్ నిఫ్టీ వీటిని బేస్ చేసుకొని అట్లా అంటే ఒక మేబీ అనే ఒక ఆలోచనలో చెప్తారు. అంతేగాని పర్టిక్యులర్‌గా ఈ పాయింట్స్‌లో, ఈ రేంజ్‌లో, ఈ జోన్‌లో ఇలాంటియన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మడం పక్కన పెట్టండి. ఓకేనా? ఎందుకంటే వాటిలో నిజంగా మీరు బిలీవ్ చేసి వాటిని మీ ప్రాఫిట్ వస్తుందని మీరు అనుకుంటే మీరు ట్రస్ట్ చేయడంలో తప్పులేదు. కానీ నేను ప్రతిదాన్ని ప్రిడిక్ట్ జేయాలి. ప్రతీదీ నాకు నచ్చినట్టే ఉండాలి. లేకపోతే నేను ప్రతీదీ నేను దెలుసుకుంటాను. నాకొచ్చేస్తదంటే అట్లేం రాదు మార్కెట్‌లో. ఓకేనా? చూడండి మహాసముద్రం ఉంటది చూసారా? అందులో అన్నీ ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటది. మార్కెట్ గూడా అలాగే. మనకు నచ్చి మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది చూసుకుంటూ ఎళ్ళిపోవాలి అంతే. అంతేగాని నేను ఇంకా లోపలికెళ్తాను, నాకింకా ప్రాఫిట్ కావాలి చాలా సార్లు చెప్పాను. మార్కెట్‌లో వస్తున్న ప్రతి రూపాయి కావాలని అనుకోవడం అది కరెక్ట్ గాదు. అలా చేస్తే ఏంటంటే మార్కెట్ అది ఇవ్వడం గాదు. మన దగ్గర నుంచి ఉన్న క్యాపిటల్ మొత్తం తీసేసుకుంటది. సో, అదంతా దాంట్లో మింగిల్ చేసుకుందనుకో మనం ఏం జేయలేం. ఓకేనా? సో, చాలా వరకు అలాగే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ మీకు నిజంగా వర్కౌట్ అయితే మీరెళ్ళండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఒక మంచి ట్రేడర్‌గా, ఒక హెల్తీ ట్రేడర్‌గా క్యాపిటల్ లూజ్ అవ్వకుండా మీ ఎమోషనల్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, లాజిక్‌గా మాత్రమే కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వండి. ఓకేనా? సెబీ వాళ్ళిప్పుడు వాళ్ళ యొక్క అంటే లాట్ సైజ్ పెంచడం గానీ, లేకపోతే అమౌంట్ అనేది ఎక్కువగా పెట్టడం గానీ, ఇవన్నీ అందుకే చేస్తున్నారు. మీరు కొంచెం కంట్రోల్ అవుతారేమో! ఇప్పటి నుంచైనా అగ్రెసివ్ కాకుండా కొంచెం ఆలోచించి స్టెప్ ఏసారేమో అనే ఒక డైరెక్షన్‌లో పాజిటివ్ వేలో మాత్రమే ఉన్నారు. ఓకేనా? ఏదైనా గూడా వాల్యూ అనేది తెలియాలంటే కొంచెం మీదనే ఉండాలి. అప్పుడే దాని యొక్క వాల్యూ తెలుస్తది. చీప్‌గా వచ్చిందనుకోండి, దాని యొక్క వాల్యూ మనకు అర్థం కాదు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ గూడా అదే. అది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. కానీ అది చీప్‌గా వచ్చేసరికి అంటే మన సెబీ వాళ్ళేంటంటే మన రిటైల్స్ యొక్క పాజిటివ్ కోసం మనం ఎంతో కొంత బెనిఫిట్ అవుతాం అన్నట్టుగా వాళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు లాట్ సైజెస్‌ని. కానీ మనం ఏం చేసామంటే తక్కువకు దొరికింది గదా! మనకు దాని వాల్యూ తెలవట్ల. అందుకే కొంచెం దాని రేంజ్‌ని పెంచుతున్నారు. పర్లేదు. ఎప్పుడైతే ఒక రేంజ్‌లో ఉంటదో దాన్ని చూసే రేంజ్ గూడా మనకుందా లేదా అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? అది మీరు అనలైజ్ జేసుకోండి. చాలా చాలా చెప్తున్నాను. ఇప్పటివరకైనా లాసెస్ చాలు. ఈ ఇయర్‌లో అయిన లాసెస్ గానీ, ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చూసిన లాసెస్‌నన్నిటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం లాజిక్‌గా కనెక్ట్ అవ్వకుంటూ ఈ నెక్స్ట్ ఇయర్ అసలు మీరు ట్రేడింగే చేయమాకండి. వదిలేయండి. అబ్జర్వ్ చేయండి. ఏదన్నా ఒకటి ఈక్విటీసా, ఫ్యూచర్సా, ఆప్షన్సా ఏదో ఒక్క దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి ఇయర్ మొత్తం. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ట్రస్ట్ మీ మీకు ఏదో ఒకటైతే కంపల్సరీగా లాజిక్‌గా మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? దాన్ని పట్టుకొని మాత్రమే మీరు ఎంటర్ అవ్వండి మార్కెట్‌లోకి. మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ కనిపిస్తాయి. అంతే తప్పించి ఎవరు చెప్పినా గూడా ఇప్పుడు నేనైనా గూడా మేము ఎవరైనా చెప్పినా గూడా ప్రాఫిట్స్ ఇన్నొచ్చాయి 100 పాయింట్స్, 200 పాయింట్స్, 1000 పాయింట్స్, పాయింట్స్ గాదు. క్యాపిటల్ సేవ్ అవుతుందా లేదా? దాని మీద వచ్చే ప్రాఫిట్ అనేది పక్కన పెట్టండి. మీ క్యాపిటల్ మీ జేబులో ఉన్నంత వరకి అంటే మీ డీమ్యాట్ అకౌంట్‌లో మీ క్యాపిటల్ ఉన్నంత వరకి మీరు చాలా చాలా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. సో, అక్కడి నుంచి మీరు లాస్‌కెళ్తారా? ప్రాఫిట్‌కెళ్తారా? అనేది మనదే గదా! ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్‌లో పైసలు పెట్టండి, తీసుకురండి, చేయండి, ఇంతొస్తాయి, అంతొస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయి గానీ, అది రియాలిటీలోకి రాదు. ఓకేనా?
సో అలాంటి వాటికి మీరు ఇప్పటి నుంచైనా ఈ ఇయర్‌తోని ఎండ్ చేయండి వాటిని. న్యూ థాట్స్‌తోని, న్యూ లాజిక్స్‌తోని ఎంటర్ అవ్వండి స్టాక్ మార్కెట్ నెక్స్ట్ ఇయర్. ఓకే. ఐ హోప్ మీకు అందరికీ ప్రాఫిట్స్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఇదండి. తిరిపాటు ఎక్కువుంటది. ఆఫ్‌కోర్స్ నేను చాలా సార్లు చెప్పాను. తిరిపాటే ఉంటది మన దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం కంప్లీట్‌గా మార్కెట్‌లోకెళ్ళి ఇలా ఎళ్తుంది, అలా ఎళ్తుందని ఇక్కడ క్యాండిల్స్‌ని చెప్పడం, ఇక్కడ డ్రా చేయడం అంటే ఇవన్నీ ఇవన్నీ గూడా అన్నెసెసరీ. ఓకేనా? మార్కెట్‌ని మీరు ఫస్ట్ మీ డైరెక్షన్‌లో మీరు చూడడం మానేసి, ఇలా కాకుండా అంటే ఇప్పటివరకు మీరు చూసిన డైరెక్షన్ కాకుండా ఇంకొక డైరెక్షన్ ఉందా? అక్ అలా అయినా ఎళ్దాము అనే ఒక వేలో మీరెళ్ళండి. ఇంకొకటి చెప్తున్నాను. వన్ వే అనేది మన లైఫ్‌కి ఎంత థ్రెట్ ఉందో బయట, మనం ఒకే డైరెక్షన్‌లో ఎళ్ళడం స్టాక్ మార్కెట్‌లో గూడా థ్రెట్ అన్నట్టే. ఓకేనా? ఇప్పుడు మనం వన్ వేలో ఎళ్తా ఉంటే ఎలా ఉంటదండి? అంత అంటే ఆఫ్‌కోర్స్ అదృష్టం అంటారు. కానీ అలాంటి ఎంతమంది లైఫ్‌లో బ్యాడ్ అంటే బ్యాడ్ థింగ్స్ గూడా జరిగినయి ఉన్నాయి గదా! వన్ వేలో ఎళ్ళకండి అనేసి ఎందుకంటారు? సో, అవెంత ప్రాఫిట్స్ గెయిన్ చేషినా గూడా స్టాక్ మార్కెట్‌లో అలాంటి డైరెక్షన్‌లో, తర్వాత అదంతా మళ్ళీ స్టాక్ మార్కెట్ తీసుకుంటది. సో, అలా గాకుండా లిమిట్‌గా మంచిగా కంట్రోల్ వైస్‌లో ఎళ్ళండి. ఓకేనా? థాంక్ యూ. అండ్ ఇంకో విషయం, ఇప్పటివరకు నా ఛానెల్‌లో చెప్పిన ప్రతి ఒక్కటి గూడా జస్ట్ నా లాజిక్‌గా అనేసి నేను చెప్పట్లేదు. ఇదంతా ఏంటంటే మా ఎక్స్‌పీరియన్స్. మేము ఫేస్ చేసిన స్టాక్ మార్కెట్‌లో మేము ఫేస్ చేసిన సఫర్స్ అన్నీ మేము చూసాము. ఓకేనా? సో, మీరన్నా మీకు కొంచెం చెప్తే ఏంటి అంటే మాకనే చెప్పేవాళ్ళు లేరు యాక్చువల్లీ. స్టాక్ మార్కెట్‌లో జెన్యూన్‌గా చెప్పే ఛానెల్స్ అనేది చాలా చాలా తక్కువ. ఓకేనా? సో, మేమిక్కడ ఏంటి అంటే ఈవెన్ మా వల్లననే ఇంకొంతమందికి మాకున్న అంటే మేము ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి మీరు ఫేస్ చేయకండి. ఈ డైరెక్షన్‌లో ఎళ్ళండి. లేకపోతే ఇలా మూవ్ చేయండి అనేసి మాత్రమే చెప్తున్నాం. ఓకేనా? అది కూడా జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. మీరు ఆలోచించుకొని చూడండి. ఒక 1 మంతా, 1 వీకా మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తది. డైరెక్షన్ అనేది ఓకేనా? కాదా? వర్త్ ఉందా? లేదా? ఈ ఛానెల్ యొక్క కంటెంట్‌కి అనేది. ఓకే. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్.